అండి, ఒక సినిమా ప్రొడ్యూస్ అవ్వాలంటే 5 ప్రముఖులు ఉండాలి. డైరెక్టర్, హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్. ఆ ఆఖరుణ్ణి నేనే అన్నమాట. డబ్బు మీద వ్యామోహంతో సేవ చేయకూడదన్న తలంపుతో నేను ఏం చేశానంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను. అబ్బో, పిచ్చోళ్ళ మారిపోయి సినిమాలో సంగీతం వాయించడం మొదలుపెట్టా. పాస్టర్ గారు అబ్బాయినే, కానీ నాకు అది అబ్బలేదు, నాకు ఆ భక్తి అబ్బలేదు. బాగా పెంచలేదంటే బ్రహ్మాండంగా పెంచారు. సినిమా చుట్టూ తుక్కు కింద వాయించేసేవారు. అట్లాంటి నేను సినిమా అంటే ఏంటో తెలీదు, సినిమా హాల్ అంటే ఏంటో తెలీదు. అదేదో సాతాను కృపను బట్టి ఎక్కడ దాకా వెళ్ళిపోయాను, సినిమా ఇండస్ట్రీ దాకా వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయి ఆగితేనా అంటే అక్కడ ఆగలా. డబ్బు మీద వ్యామోహం పెరిగిపోయింది, ఫేమ్ మీద వ్యామోహం పెరిగిపోయి ఏం చేశానంటే అర్ధరాత్రులు పబ్బుల్లో కూర్చుని సంగీతం వాయించేవాడిని. సౌలుకు దెయ్యం పట్టినప్పుడు దావీదు చమత్కారంగా వాయిస్తా ఉంటే సౌలుకు పట్టిన దురాత్మ పోయేది. అదే మనం కీబోర్డ్ పట్టుకుని వాయించామనుకోండి, పారిపోయిన దురాత్మలన్నీ వచ్చేసాయి. అది మన లైఫ్, సింపుల్గా అది మన లైఫ్. అట్లాంటి నేను ఒక దినాన నిజామాబాద్లో ఒక ఎమ్మెల్యే గారి యొక్క 25th యానివర్సరీకి వాయించడానికి వెళ్ళి అక్కడ వాయించేసి తిరిగి వస్తూ ఉంటే నా కారు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ లారీని ఢీకొని 5 పిల్టీలు కొట్టండి డివైడర్ను గుద్దుకుని ఆగింది. కారులో ఉన్నవాడికి ఒకడికి చెయ్యి ఇరిగిపోయింది, ఒకడికి కాలు ఇరిగిపోయింది, ఒకడికి మెడ దగ్గర బలమైన గాయం తగిలింది. కారు అంత వేగంతో పడిపోయినప్పుడు అద్దం పగిలిపోయి చిప్స్ కింద అయిపోయి ఒక సహోదరుడికి మోకాల్లో గుచ్చుకుపోయినాయి. డాక్టర్స్ పరిశీలన చేసి మీకే ఇంతలా తగిలినాయి అంటే ఆ కారు నడిపినాడు నుజ్జు అయిపోయాడంటే నేను నడుచుకుంటూ వచ్చి, సార్ ఆ కారు నడిపింది నేనే సార్ అన్నాడు. రే నీకేం కాలేదా అన్నారు. ఏం కాలేదు సార్ అన్న. వాళ్ళకి అనుమానం కుదరక పైనుంచి కిందకి చెక్ చేసి వాళ్ళు నాతో అన్న మాట తెలుసా, ఎస్ఐ గారు నుంచున్నారు, డాక్టర్ గారు నుంచుని నువ్వు బతికేవంటే నీ గొప్పతనం కాదురా, నువ్వు ఏ దేవుడికి దండం పెట్టుకున్నావా ఆ దేవుడు నిన్ను కాపాడేసాడురా అన్నారు. అప్పుడు నా లోపల సమాధానం ఏంటో చెప్పనా, చాలే ఊరుకోండి, నేను దండం పెట్టుకోవడం ఏంటండి. అసలు సినిమాల్లోకి వెళ్ళిపోయి పబ్బుల్లో వాడినాడు ప్రార్థన చేస్తాడా మీరు చెప్పండి? చేయడు. కానీ ఆ దినాన నేను బ్రతికిపోయినంటే కారణం ఏంటో చెప్పనా, అప్పుడు నా తల్లి ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో కార్చిన కన్నీరు ఆ యాక్సిడెంట్లో నేను కొట్టుకెళ్ళిపోకుండా తేలి ఒడ్డుకొచ్చేసేలా చేశాడు దేవుడు. స్తోత్రం చెల్లిందామా?